అవును. కరెక్టే గదా! వాళ్ళకంటే రియంబర్స్‌మెంట్ ఉంది. కానీ ఇప్పుడు చచ్చిపోతురు గదా సామాన్యులు. చచ్చిపోండి. ఏ ఇండిగోతో నువ్వు ఎప్పుడు చావలేదా? వాడు లగేజ్ 1 కేజీ ఎక్కువ ఉంటే పెనాల్టీ. వాళ్ళు లేట్ అయితే ఒక సారీ ఇట్స్ గోట్ డిలేడ్ సారీ మీ అని డబ్బులు సెస్టర్ ఇంగ్లీష్లో చెప్తాడు మనకి. అది ఓన్లీ నిర్మలా సీతారామన్ గారికి అర్థమవుతుంది. అడేటి చేయడాడు. వాడికి పనిష్మెంట్ ఏం లేదా? ఏమీ చేయలేవు నువ్వు. నేను అదే చెప్పాను, రైతు పండించిన వడ్లకి రత్నదీప్లో కానీ హెరిటేజ్లో కానీ ఇంకెక్కడైనా ఫుడ్ వరల్డ్లో కానీ ఆడ అమ్ముతున్న అబ్నార్మల్ రేటుకి ప్రభుత్వం ఏం చేయగలుగుతుంది? సివిల్ సప్లైస్ వాడు వెళ్ళి ఏటో ఎంత రేట్ అమ్మేస్తున్నావు, నేను 10,000 రూపాయలకే కొన్నావు కదరా, 70-80 ఎందుకే అమ్ముతున్నావు అడుగుతూ అడగలుగుతున్నాడు. చేతి నోరు మూసుకున్నాడు. మనం ఇది మొత్తం అంతా అదాని అంబానీల చేతిలో పెట్టి మనందరినీ ఇలా థర్డ్ ఎంపైర్ లాగా మాకు కష్టం వస్తే మీ పర్ఫున్ మేము ఉంటాం అన్న భరోసా కంటే ప్రజాస్వామ్యం అంటే ప్రజలు లేని ప్రభుత్వాలు నెలకొల్పుతున్నాం మనం. దీని నుంచి ఏం నేర్చుకుంటారు? ఏం నేర్చుకుంటారంటే ప్రైవేటైజేషన్ అవడనంటే ప్రభుత్వం మీద ప్రజలు తిరగబడే రోజు రావాలి. అర్థం కావాలంటే ఇంత అర్థమైన తర్వాత కూడా ఇంకా జడ్డి వేదల్లాగా రిట్రీవ్ ఏంది ఎట్లండి, జనవరి నుంచి ఆడు ఖాళీ చూసుకుని వస్తాడు, అటు ఫ్లైట్లు ఎగరేస్తాడు అన్నట్టుగా ఉంది పరిస్థితి. మరి ఇప్పుడు పడ్డదంతా గోస అంటే కష్టం ఉన్నవాడికి ఏంటి సుఖం వస్తుంది అని శాంట్ కోటేశ్వరరావు గారు క్యాసెట్లు వేసి వినిపిస్తుంటారు మనకి. కష్టపడేవాడు ఇప్పుడే కష్టపడతారు, కానీ భవిష్యత్తులో బాగా దీన్నన్నా ఒక గుణపాఠంగా నేర్చుకోరు. చెప్తున్నా, ఇది నిన్నగా మొన్న సమస్య కాదు. నవంబర్ నెలలో దగ్గర 1500 ఫ్లైట్లు క్యాన్సిల్ చేశారు వాళ్ళు దేశవ్యాప్తంగా. డీజీసీ ఏం చేస్తుంది? రామ్మోహన్ నాయుడు అప్పుడేం చేస్తున్నాడు? ఏం తెలియకుండా జరుగుతావా? నేను ఇక్కడ తెలంగాణలో ఎయిర్పోర్ట్లు లేవు, ఇక్కడ లోకల్ డొమెస్టిక్ అప్పుడు ఇండియన్ ఎయిర్లైన్స్ ఉంది. ఇండియన్ ఎయిర్లైన్స్ ఎయిర్పోర్ట్ ఫ్లైట్లు ఇక్కడ దిగడానికి ఏమి అంటే అప్పుడు ఉన్నది కాంగ్రెస్ అడుద్రోహే, ఇప్పుడున్న బీజేపీ ఇడుద్రోహే. సరిపోయింది. వాళ్ళు బాగానే ఉంటారు, మధ్యలో పోయేదంతా ఏముంది? ప్రజలే కదా నష్టపోయేది, ఆగమయ్యేది ప్రజలే, వేద పడేది అంత వాళ్ళే. మళ్ళీ రేపు సవ్యంగా నట్టు ఇంటికి వచ్చిందని వాడు చెప్పినట్టు వీడు రేటు పెడతాడు, వీడు కొంటుంటాడు, పోతుంటాడు. 78,000 అమ్మానమ్మా ఢిల్లీ టికెట్. 78,000 రౌండ్ ట్రిప్ 1,35,000.